హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాటర్డే స్పెషల్. మార్కెట్లో ఎక్కడ చూసినా బుల్లిష్నెస్సే. సెటిల్మెంటు చాలా బుల్లిష్గా క్లోజ్ అయింది. మరి అక్టోబర్ సెటిల్మెంట్ స్టార్ట్ అయింది. అఫ్కోర్స్ స్టార్టెడ్ విత్ సబ్డ్యూడ్ నోట్ అనుకోండి, ఏమీ పెరగలేదు, అలా అని చెప్పి పడిపోలేదు మార్కెట్. సెల్లింగు లేదు, ప్రాక్టికల్గా సెల్లింగ్ అంటూ లేదు. ఇప్పుడు వాలటైలిటీ ఇండెక్స్ తీసుకున్నట్లయితే నిఫ్టీ కంఫర్టబుల్గా 26,000 ప్లస్లో ఉంది కదా, అంటే 200 అనుకోండి సుమారుగా. 26,000 ప్లస్లో ఉంది కంఫర్టబుల్గా. 25,000 ఎక్కువ అనుకున్నాం, 26 నథింగ్. రేపు 27 అవుతుంది, 28, 29, 30,000. ఆ 30,000 మనకి ఎప్పుడు వచ్చిందో కూడా తెలియకుండా ఇవి వచ్చేస్తుంది. అంటే ఇమీడియట్గా రాదులేండి, ఇమీడియట్గా ఏమి 30,000కి వెళ్ళే అవకాశం లేదు. ఈ ఇయర్ ఎండ్కి 26 దాటి 27,000కి వెళ్ళిపోవచ్చు. 27 ప్లస్లో ఉండొచ్చు. అది ఊరికే ప్రెడిక్షన్ వద్దులేండి, అట్లా వెళ్ళొద్దు మనం. లెట్స్ నాట్ ప్రెడిక్ట్, ఊరికే గెస్ చేయటం. ఎందుకు గెస్ చేయటం ఎందుకు? వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్, దట్స్ ఇట్. అయితే మార్కెట్ ప్రస్తుతం బుల్లిష్గా ఉంది. నిఫ్టీ 50 స్టాక్స్ తీసుకుంటే స్టిల్ దే ఆర్ ఇంటాక్ట్. నిఫ్టీ 50 స్టాక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. తర్వాత బ్యాంక్ స్టాక్స్ కూడా స్ట్రాంగ్గా ఉండటం వల్ల హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు వగైరా స్ట్రాంగ్గా ఉండటం వల్ల ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కూడా 54,000 రేంజ్కి వెళ్ళిపోయింది కదా. 52,000 అనుకున్నాం గొప్పని, నౌ ఇట్ ఈస్ 54,000. చూడండి, 26,000 ప్లస్లో నిఫ్టీ ఉంటే బ్యాంక్ నిఫ్టీ 54,000 ఉంది, అంటే ఆల్మోస్ట్ డబుల్. దే ఆర్ మూవింగ్ ఇన్ ట్యాండమ్, ప్రాపర్గా నడుస్తున్నాయి. ఇప్పుడు సెక్టర్స్ తీసుకుంటే ఏంటి పరిస్థితి ఒకసారి చూడండి. ఆల్ సెక్టర్స్ ఆల్మోస్ట్ 52 వీక్ హైలోనే ఉన్నాయి, దగ్గరగా. మొదట ఏంటంటే ఫార్మా బాగా పెరిగింది. ఫార్మా, ఎఫ్ఎంసీజీ కూడా కొంచెం బాగానే పెంచారు. అంటే ఇప్పుడు పెరగటం లేదని కాదు, కొద్దిగా సబ్డ్యూడ్గా ఉన్నాయి. అయితే నెక్స్ట్ ఐటీని లైమ్లైట్లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఫైనల్గా ఏంటంటే ఇవి ఆటో, మెటలు, రియాలిటీ డూయింగ్ వెరీ వెల్. ఆటో దగ్గర 48% ఈ సంవత్సరం జనవరి నుంచి తీసుకుంటే సెక్టరల్గా. ఇది ఐ థింక్ రియాలిటీ మధ్యలో కొంచెం చిన్న స్మాల్ కరెక్షన్ వచ్చినా కానీ అరౌండ్ 42% ఉంది. ఐటీ కూడా బాగానే ఉంది, 26 అట్లా ఉన్నట్టుంది. అంటే మెటల్స్ కూడా బాగున్నాయి. ఇప్పుడు ఈ మెటల్స్ ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నాయి. మెటల్స్ ఎగ్జాక్ట్గా చూడలేదు కానీ నేను, మెటల్స్ ఈజ్ ఆల్సో రైజింగ్. ఇప్పుడు మెటల్స్ రైజ్ అవడానికి కారణం చైనా రివైవల్ అంటున్నారు కదా. చైనాలో బాగుంది పొజిషన్, ఇంకా బాగుంటుంది కాబట్టి మెటల్స్కి డిమాండ్ పెరుగుతుందని కదా అసంప్షన్. మనటి వీడియోలో, అంటే థర్స్డే రోజు వీడియోలో దాని గురించి డిస్కస్ చేసాం అనుకోండి, ఇంకోసారి చేయక్కర్లేదు. సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే సెక్టర్స్, ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ ఆర్ డూయింగ్ వెల్. ఇప్పుడు రియాలిటీ ఎప్పటి నుంచో బాగుంది. ఆటో సెక్టర్ కూడా చాలా రోజుల నుంచి బాగుంది. ఇంకేమిటి మార్కెట్లో కావాల్సింది ఏంటి? దేర్ ఈజ్ బయన్సీ. ఎప్పుడైనా మార్కెట్లు లేదా పడిపోతే, 1-2 రోజులు 2-3 రోజులు పడిపోతే బయింగ్ వచ్చేస్తున్నది. సో గోయింగ్ అప్. ఈ ట్రెండ్ ఎప్పుడు బ్రేక్ అవుతుంది? ఎప్పుడన్నా బ్రేక్ అవుతుందా అంటే తప్పనిసరిగా బ్రేక్ అవుతుంది. పెరిగే మార్కెట్లు పెరుగుతూనే ఉండవు, తగ్గే మార్కెట్లు తగ్గుతూనే ఉండవు. దేర్ వుడ్ బి సమ్ బ్రీచ్. ఆ బ్రీచ్కి ఇప్పుడున్న కండిషన్స్ ప్రకారం అయితే ఏముండదు. ఆ బ్రీచ్కి స్పెషల్ రీజన్స్ కావాలి. స్పెషల్ రీజన్స్ అంటే గ్లోబల్గా ఏదన్నా జరిగితే, నిర్మలా సీతారామన్ మేడం గారు స్టేట్మెంట్ ఇచ్చారు, గ్లోబల్గా వచ్చే డెవలప్మెంట్స్ ఇండియన్ మార్కెట్ని ఎఫెక్ట్ చేయొచ్చు అని. అంటే ప్రికాషన్ ముందుగా చెప్పడం, మార్కెట్లు తగ్గుతాయి అని చెప్పడం.
చెప్పడానికి గ్లోబల్ మార్కెట్స్ ఒక కారణం కావచ్చు అని చెప్పడం. సో పెరిగిన మార్కెట్లు తగ్గక తప్పవు, కానీ ఎప్పుడు తగ్గుతాయి అనేది మనకు తెలియదు. బాగా పెరిగిన తర్వాత తగ్గితే వచ్చే నష్టమే ఉంది. ఇప్పుడు 7,000 దగ్గర నుంచి మనం ఎక్కడ బయలుదేరింది ప్రయాణం? మన ప్రయాణం ఇక్కడ మొదలైంది 7,000 ప్లస్ కరోనా టైంలో. అక్కడి నుంచి 26,000 ప్లస్కి వచ్చాం. అంటే ఎన్ని రెట్లు పెరిగినట్టు? మోర్ దాన్ 3 టైమ్స్. ఒక దేశం తాలూకు ఇండెక్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ అలా పెరగటం అంటే 4 ఇయర్స్ అయింది, ఒప్పుకోవాలి. 4 ఇయర్స్లో 3 టైమ్స్ స్టాక్స్ పెరిగితే విశేషమేం లేదు. ఇండెక్సే పెరిగిందంటే అర్థం ఏంటి? ఓవరాల్గా మార్కెట్ రిప్రజెంటేటివ్ స్టాక్స్ ఓవరాల్గా ఇంత పెరిగాయని. ఆల్మోస్ట్ 70% ఇచ్చినట్టే కదా, 60% 70% ప్రయాణం ఇచ్చినట్టే కదా గ్రోత్. ఈ గ్రోత్ ఇండెక్స్ ఇస్తే మరి ఇండివిజువల్ స్టాక్స్ ఎంత ఇవ్వాలి? కొన్ని ఇండివిజువల్ స్టాక్స్ చాలా గ్రోత్ ఇచ్చి ఉంటాయి కదా. సో ఇదేంటంటే దిస్ ఈజ్ అ వెరీ వెరీ పాజిటివ్ న్యూస్ ఫర్ ఇండియన్ మార్కెట్స్. సో మరి ఏమిటండి ఇప్పుడు ఇంకా పెరుగుతుందా? ఎంత పెరుగుతుందంటే అది వద్దు, పెరగడానికి ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం. అయితే కొద్ది రోజులు కన్సల్టేషన్లోకి వెళ్ళొచ్చు, అది ఆశ్చర్యం లేదు. కొద్దిగా కన్సల్టేషన్లోకి వెళ్ళొచ్చు, కొద్దిగా సడన్గా దిగిపోవచ్చు. మళ్ళీ మామూలే ఇవన్నీ స్మాల్ కరెక్షన్సే, కానీ బిగ్ కరెక్షన్ ఏమీ ఇక్కడ కనిపించడం లేదు. బిగ్ కరెక్షన్ రావడానికి ఎక్స్టర్నల్గా ఏదో రావాలి, ఏదో జరిగిపోవాలి. ఏదో జరిగిపోతే అప్పుడు సడన్గా ఫటాఫట్ పడిపోతుంది మార్కెట్, లేకపోతే పడదు. కన్సల్టేషన్లో ఉంటుంది అట్ ది మోస్ట్. ఇప్పుడు ఇన్వెస్టర్స్, వాట్ ద ఇన్వెస్టర్స్ షుడ్ డూ. ఇప్పుడు ఈ వీక్లీ రివ్యూ తీసుకుందాం. ఫస్ట్ వీక్లీ రివ్యూ తీసుకుంటే 1% ప్లస్ ఇంక్రీజ్ అయింది. ఈ వారం కూడా పెరిగింది, ఎందుకంటే మొన్న గురువారం నాడు పెరిగింది కదా, మోర్ దాన్ 1% వచ్చింది, గ్రోత్ ఇంక్రీజ్ వచ్చింది. అంటే ఇండెక్స్ పెరగటం అనేది ఇట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్. అంటే 300 పాయింట్స్ పైచులకు వచ్చింది. అంటే ఇండెక్స్ పెరగటం అనేది, ఇంక్రీజ్ అవటం అనేది ఇట్స్ ఎ న్యాచురల్ ఫినామినా. ఇట్స్ గోయింగ్ ఆన్, ఇట్స్ హ్యాపెనింగ్. ఇది రివర్సల్ వస్తుందా? ఎప్పుడు వస్తుంది అంటే దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో అయితే బాగా పెరిగిపోయింది, ఇంకెంత పెరుగుతుందని షార్ట్ సెల్లింగ్ చేయకూడదు. అసలు ఇది ఇండెక్స్ ఇంకా ఆగదు, గ్యారంటీగా పెరుగుతూనే ఉంటుంది. ఈ మళ్ళీ 30,000 40,000 50,000 అన్న ధీమా కూడా ఉండకూడదు, ఎందుకంటే మధ్యలో కరెక్షన్స్ వస్తాయి. సో కరెక్షన్స్లో అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఇప్పుడు చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే, కొంచెం స్మాల్ పోర్షన్ కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. బట్ బుక్ చేసుకుందామన్నా ఈ మధ్యకాలంలో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఏమీ పెద్ద లేదు, రాణించలేదు. ఈ మధ్యకాలంలో నిఫ్టీ 50 పెరుగుతున్నది, నిఫ్టీ 50 స్టాక్సే పెరుగుతున్నాయి. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అంతగా పెరగటం లేదు. అంటే దే ఆర్ టేకింగ్ రెస్ట్, టైం పడుతుంది. సో ప్రత్యేకించి ఏం లేదు. అయితే పార్షియల్గా ఎక్కడన్నా మీకు అనిపిస్తే కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అంతేగాని మొత్తం అంతా అమ్మేసి అయ్యో అమ్మేసాము మళ్ళీ ఇప్పుడు అన్నీ పెరిగిపోతున్నాయని ఆలోచించకండి. అట్లా స్టాక్ మార్కెట్లో ఎప్పుడు అంతా అమ్మేసే పరిస్థితి ఉండకూడదు. అంతా అమ్మేసుకునే పరిస్థితులు స్టాక్ మార్కెట్కి లేవు. అవి ఉండేవి మా టైంలో ఉండేవి. మా టైంలో అంటే 2013 వరకు 2013 వరకు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం. ఒక్కోసారి మేజర్ ఫాల్ ఉంటుంది, ఉన్న తర్వాత మళ్ళీ రికవర్ అవ్వడానికి ఏమో 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పట్టడం. బట్ ఇప్పుడు ఇండియన్ ఎకానమీ తీసుకున్నట్లయితే అప్పట్లా లేదు, రోజులు మారే, కాలం మారింది. అప్పట్లాగా ఇప్పుడు కూడా భయంకరంగా పడిపోతుందని, పడిపోయిన తర్వాత మళ్ళీ రికవర్ అవడానికి టైం పడుతుందని ఇలాంటి అజంప్షన్స్ తీసుకోవడానికి లేదు. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు, నేను బాగా ఇక్కడే ఢిల్లీలోనే, ఆయన కూడా టీచింగ్ ఫ్యాకల్టీయే. అయితే స్టాక్ మార్కెట్లో స్టాక్ మార్కెట్ చాలా యాక్టివ్గా చేసేవాడు. ఆయన అనేవాడు, ఈ స్టాక్ మార్కెట్లో ప్రతి పీక్ టైంలోనూ ఒకసారి బయటకు వచ్చేయాలి,
ప్రతి పీక్ టైంలోనూ ఒకసారి బయటకు వచ్చేసి మళ్ళీ పడిపోయినప్పుడు రీఎంటర్ అవ్వాలి. అట్లా అయితే అట్లా చేసేవాడికి ఎక్కువ డబ్బులు వస్తాయి. అదొకటి చెప్పాడు. ఇట్స్ గుడ్. అయితే ఆ స్టేట్మెంట్ ఇప్పుడు చెల్లదు. అప్పుడు ఎప్పుడో చెప్పాడులేండి. ఆయన చెప్పింది 2010-12 ఆ ప్రాంతాల్లో. అప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా కలుస్తుండేవాళ్ళం. 2010-12 ఆ ప్రాంతాల్లో చెప్పాడు. అది ఎట్లా అంటే అంతకుముందు వచ్చినటువంటి భూము ఇవి ఉన్నాయి కదా, భూము బస్టులు అంటారు కదా, భయంకరంగా పెరిగినట్టు పెరిగి పడిపోవటం, మళ్ళీ తిరిగి రికవర్ కాకపోవటం, అలా చూసాం మనం. రికవర్ కావడానికి ఎక్కువ టైం పట్టడం, సంవత్సరంన్నర 2 సంవత్సరాలు పట్టడం. బట్ ఆ సిచ్యువేషన్ లేదు కదా, మారిపోయింది కదా. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? కరోనా వచ్చి భయంకరంగా పడిపోతే ఇట్ టుక్ హార్డ్లీ 3 months. 3 months తర్వాత నుంచి మళ్ళీ అందుకుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. కాబట్టి ఆ రోజులు ఇప్పుడు లేవు, ఆ పరిస్థితులు ఇప్పుడు కనిపించవు. అందువల్ల ఏంటంటే మార్కెట్లు ఒకసారి బయటకు వచ్చేసి తర్వాత చూద్దాంలే, ఇప్పుడు నాకు ఇంత ప్రాఫిట్ వస్తున్నది అని చేయకూడదు. పార్షియల్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. దిస్ ఈజ్ నడుస్తున్న ట్రెండ్. ఏంటంటే సమయకి నజాకత్ సే చలో అంటారు హిందీలో. సమయకి నజాకత్ సే చలో అంటే పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలి అని. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు ఫుల్గా ఇప్పుడు అమ్ముకోవాల్సిన పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా పార్షియల్గా కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకుని జోబులు వేసుకొని ప్రశాంతంగా కూర్చోవడం. ఈలోగా కొంచెం తగ్గితే లేదా బాగా తగ్గితే మళ్ళీ యాడ్ చేసుకోవటం, లేకపోతే వదిలేయటమే. ఉన్నది పెరుగుతుంది కదా, అది పెరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే వన్ హ్యాస్ టు బి లైక్ దిస్. ఇట్లా ఉండాలి. పూర్తిగా అమ్ముకునే సిచ్యువేషన్ ఉండకూడదు. తర్వాత నా స్టూడెంటే ఒకప్పుడు పెద్ద కంపెనీ సెక్రటరీ, తర్వాత దేనికి ఏదో కంపెనీకి NBFCకి వైస్ ప్రెసిడెంట్ కూడా. సో ఒకసారి మీటింగు రండి మాట్లాడదాం అది ఇదని ఏదో తన ఎలక్షన్ దాని గురించి మీటింగ్ ఎక్కడికో రమ్మంటే మెక్డానల్డ్కి వెళ్ళి కూర్చుంటే ఓ మాట అన్నాడు. ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ డబ్బులు ఎందుకు సంపాదించలేరంటే వాళ్ళకి డబ్బులు ఇంటికి తెచ్చుకోవటం తెలియదు అన్నాడు. దే డోంట్ నో హౌ టు క్యారీ ద మనీ హోమ్. అంటే పంట పండుతుంది, పంట పండింది, కోతలు అవుతాయి, కోత హార్వెస్టింగ్ చేస్తాం. పంట ఒడ్లు అనుకుందాం, వరి ఒడ్లు బస్తాలు ఇంటికి వచ్చినాయి అనుకోండి, ఎస్ ఏదో సంథింగ్ గుడ్ హ్యాపెండ్ అంటే ఇన్నాళ్ళ ఫలితం ఇంటికి వచ్చింది. ఇది ధాన్యం రూపంలో. రాకపోతే అక్కడ ఏదైనా అయితే భయంకరమైన వరదలో లేకపోతే వాటిలో వచ్చి మొత్తం కొట్టుకుపోతే ఇంకేదో అయితే పంట చేతికి వచ్చే వరకు పంట మనది కాదు, అంతే కదా. క్యారీ హోమ్ ఆ సెన్స్లో మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే దే డోంట్ నో హౌ టు క్యారీ హోమ్ ది గెయిన్స్ ఇన్ స్టాక్ మార్కెట్ అని. అంటే స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదిస్తారు, సంపాదించే డబ్బులు ఇంటికి తీసుకెళ్ళలేరు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి అవే అని. వీళ్ళు తీసుకెళ్ళకపోతే అవి వెనక్కి వెళ్ళిపోతాయని, ఏదో అలల్లాగా సముద్రపు అలల్లాగా వస్తాయి, అందుకోకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి అని. అంటే అతను చెప్పిన ఉద్దేశం ఏంటంటే ఇది కూడా అది ఓల్డ్ స్కూల్ వ్యూవే. ఏంటి, మీరు ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్లు పెరిగితే, మార్కెట్లో బూమ్ వస్తే, భయంకరంగా పెరిగిపోతుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అలాగే భూమే కదా. ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ చూడండి, నభూతో నభవిష్యతి. నేనైతే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఇంతగా పెరగటం ఇంతకుముందు నేను ఎప్పుడు చూడాలి. ఒకసారి ఫస్ట్ హర్షాద్ మెహతా టైంలో చూసాం. 1992లో చూడటం జరిగింది. ఇట్లా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఇంతగా రాణించడం. ఆ తర్వాత పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఏమి రాణించలే అంత బాగున్నాయి, నడుస్తున్నాయి. బట్ బూమ్ వచ్చింది చూడండి. ఇట్లాగా డిఫెన్స్ అనే సెక్టర్ ఒకటి వచ్చింది. డిఫెన్స్ సెక్టర్కి అనుకోకుండా బూమ్ వచ్చేసింది. రైల్వే సెక్టర్ అన్నారు, రైల్వే సెక్టర్కి భూమి వచ్చేసింది. ఇన్ఫ్రా అన్నారు, ఇన్ఫ్రాకి ఒక రకమైనటువంటి భూమి వచ్చేసింది. అంటే ఏంటి ఇదంతా? ఎనర్జీ. ఇప్పుడు పవరు ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ, ఇదంతా ఏంటి జరుగుతున్నది? ఇలాంటివి
ఇంతకుముందు లేవు. ఓకే, సో మార్కెట్లు పెరుగుతూ భూమిలో ఉన్నప్పుడు అమ్మి ప్రాఫిట్ బుక్ చేసి బ్యాంకులో పడేసుకోవాలి, మళ్ళీ తర్వాత కావాలంటే తర్వాత ఎప్పుడో పెట్టుకోవచ్చు ఇన్వెస్ట్మెంటు, అలా వదిలేస్తారు వీళ్ళు అంటే వాడి ఉద్దేశం, ఆ అబ్బాయి ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు వదిలేస్తారు, ఆ వదిలేసిన తర్వాత దెబ్బ అయిపోతారు, పడిపోతాయి, వాళ్ళు తిరిగి అమ్ముకునే అవకాశం కూడా రాదు, అలా ఉండిపోతుంది ఇన్వెస్ట్మెంటు, వీళ్ళకి పంట చేతికి రాలేదు అన్నట్టు ప్రాఫిట్స్ కూడా వీళ్ళకి చేతికి రావు అని ఆయన చెప్పడం ఆ అబ్బాయి ఉద్దేశం. అది కూడా కరెక్ట్ కాదు. ఆ రోజులు మారిపోయాయి. ఎందుకని ఇప్పుడు వారన్ బఫే గారిలాగా ఇన్వెస్ట్ అండ్ ఫర్గెటే, ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ మోడ్లో ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. ఇండియన్ కాంటెక్స్ట్లో కూడా 2013 తర్వాత మారిపోయింది సినారియో. మీరు ప్రాఫిట్స్ పార్షియల్గా బుక్ చేసుకోవటమే, అసలు ప్రాఫిట్ బుక్ చేసుకోకుండా మడికట్టు కూర్చోమని నేను ఎప్పుడు చెప్పను. నేనైతే ఐ ఆల్వేస్ సజెస్ట్ ఆ 10-20%, 30%, 40% మీకున్నటువంటి వెసులుబాటుని బట్టి, ఫండ్స్ పొజిషన్ బట్టి ప్రాఫిట్స్ బుక్ చేసుకుని కొంత జోబులు వేసుకుని ప్రశాంతంగా కూర్చోండి. మళ్ళీ తిరిగి చూడండి, ఎప్పుడైనా ఏదైనా కరెక్షన్స్ వస్తే, లేకపోతే అదే షేర్ మళ్ళీ తగ్గితే అప్పుడు తిరిగి రీఇన్వెస్ట్ చేయండి, లేకపోతే ఇంకో షేర్ కొత్తగా చూసుకోండి, లేకపోతే ఉంచేయండి, తినేయండి. పూర్తిగా మడిగట్టుకుని కూర్చోవద్దు. పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ జమానా అయ్యే తప్ప టోటల్గా లేదా సబ్స్టాన్షియల్ అమౌంట్స్ అమ్మేసి, క్వాంటిటీస్ అమ్మేసి ఇంటికి డబ్బులు తీసుకెళ్ళిపోదామనే ఆలోచన ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకి పనికి రాదు. అందువల్ల ఏంటంటే ఓన్లీ పార్షియల్ ప్రాఫిట్స్ ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్, అదర్వైజ్ యూ కెన్ లీవ్ ఇట్, బికాజ్ ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ అది వారన్ బఫే గారి ఫిలాసఫీ. ఆ ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ ఫిలాసఫీ ఫాలో అయిన వారికి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి నేను చూశాను. ఎందుకు, ఇప్పుడు మన ఛానల్ స్టార్ట్ చేసి 6 years అయిపోయింది కదా. 6 years అయిపోయినప్పుడు 5 years అయిపోయినట్టుంది. దాదాపు 5 years కిందట MBS అనే కోర్సు ఒకటి లాంచ్ చేసి ఆ కోర్సులో కొన్ని స్టాక్స్ అనలైజ్ చేసాం, డిస్కస్ చేసాం. కొనుక్కున్నారు, గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు న్యాచురల్ కదా కొనుక్కున్నారు. అవి కరోనా వరకు ఏం పేర్ల, 2018, 19, 2020 3-4 షేర్ల కంటే ఎక్కువ పేర్లేదు, మిగిలిన అలా పడున్నాయి. ఎంత ఘోరంగా పడున్నాయంటే నేను చెప్పక్కర్లేదు. మీరు హుడ్కో ఉందనుకోండి, ఆ హుడ్కో 60 రూపాయల దగ్గర చెప్తే 30కో ఎంతకో 25కో 30కో పడిపోయింది. హుడ్కో 50 దగ్గర అనుకుంటాను. మీకు హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ వెళ్ళండి. ఆ హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ 80-100 మధ్యని చెప్తే అది వెళ్ళిపోయి 20కి 30కి పడిపోయింది. ఇట్లా చాలా ఉన్నాయిలేండి. మరి ఆ హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ ఇప్పుడు 500-600, కొన్ని అయితే 10 times, కొన్ని అయితే 15 times, 20 times అయిపోయినాయి. ఏవి 2-3 సంవత్సరాలు అసలు పలకనివి. నిన్నగాక మొన్న పోకర్నా అని చాలా అప్పుడు డిస్కస్ చేసినప్పుడు గొప్ప కంపెనీ అనే డిస్కస్ చేసావులేండి, లేకపోతే చేయం కదా. 200-300 రేంజి. మరి 3 సంవత్సరాలు అదైతే 3-3.5 సంవత్సరాలు పలకల అక్కడే ఉంది. ఆ తర్వాత రీసెంట్గా నిన్న చూస్తున్నాను 1100, 300 షేరు 1100. అసలు 3 సంవత్సరాలు అసలు పలకల. 3 సంవత్సరాలు పలకింది, లాస్ట్ 2 yearsలో పలికింది. 2.5 yearsలో ఎంత పలికింది? 3 రెట్లు, 4 రెట్లు. ఇట్లా 3 times, 4 times, 5 times అయిపోతున్నాయి షేర్లు. అంటే ఈ షేర్లు నేను డిస్కస్ చేసిన షేర్లు అయిపోయినాయి అని కాదు, అట్లా చాలా అయిపోయినాయి, చాలా షేర్లు. ఎందుకని? అది మార్కెట్లో ఉన్నటువంటి స్ట్రెంగ్త్, ఇండియన్ ఎకానమీకి ఉన్నటువంటి స్ట్రెంగ్త్. ఇండియన్ ఎకానమీకి ఉన్న స్ట్రెంగ్త్ ఎట్లాంటిదంటే కమింగ్ 30 years, 20 to 30 years ఢోకా లేదు. చైనా స్థాయికి వెళ్ళిపోతాం మనం. చైనా అయిపోయింది,
స్లో డౌన్ స్టార్ట్ అయింది చైనాకి, కానీ మనకి స్లో డౌన్ స్టార్ట్ అవ్వలేదు. స్టిల్ వీఆర్ ఆన్ ది రైజ్. కమింగ్ 20-30 ఇయర్స్లో ఇండియా ఈజ్ అ సూపర్ పవర్. మీకు ఇప్పుడు కంపెనీ ఇండియా ఈజ్ నంబర్ 5 కదా. ఇండియా వరల్డ్లో నంబర్ 5 పొజిషన్లో ఉంది. ఇది నంబర్ 3లోకి వెరీ సూన్ వచ్చేస్తుంది అనేది మొన్న రీసెంట్గా నేను ఒక సెమినార్ కూడా అటెండ్ అయ్యాను. కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా అని దగ్గర ఇండియా గేట్ దగ్గర ఉంటే అక్కడ మీటింగ్కి ఏదో ఇన్వైట్ చేశారు. ఎస్, స్పీకర్స్ ఆర్ డిస్కసింగ్, ఎస్, వెరీ సూన్ విత్ ఇన్ ఎ ఫ్యూ ఇయర్స్ ఇండియా ఈజ్ గోయింగ్ టు బి నంబర్ 3 ఇన్ ద వరల్డ్. నంబర్ 3 ఇన్ ద వరల్డ్ అంటే అర్థం ఏంటండి? ప్రపంచంలోనే నంబర్ 3 అంటే దాని అర్థం ఏంటి? అమెరికా ఎలాగో ఉంటుంది నంబర్ 1 పొజిషను, దాన్ని అధిగమించలేరు ఎవరును, ఇప్పట్లో అధిగమించలేరు బికాజ్ ఆఫ్ ఇట్స్ ఓన్ రీజన్స్. మరి అమెరికా తర్వాత ఎవరున్నారు? ఎవరు లేరు, చైనాయే. అమెరికా, చైనా, మరి జపాను వగైరా వగైరా ఉన్నాయి కదా మధ్యలో, వీటిని లేపేస్తాం అన్నమాట. జపాన్లు, జర్మనీలు ఇంకేముండవు, వీటిని లేపేసి అమెరికా, చైనా సరసన ఇండియా వస్తుంది. అమెరికాకి ఒక పక్కలో బల్యంలాగా ఒక పక్కన చైనా, ఇంకో పక్కన ఇండియా. అమెరికా, చైనా, ఇండియా మాత్రమే సూపర్ పవర్స్. జిస్కి లాఠీ ఉస్కి భైస్ అంటారు కదా. ఎకానమీ స్ట్రెంగ్త్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాడే రాజు. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ ఇన్ ఎ ఫ్యూ ఇయర్స్. 3 to 5 years లోపే అయిపోతుంది. దట్ ఈస్ బికాజ్ ఆఫ్ గ్రోత్ స్టోరీ ఇన్ ఇండియా. ఎందుకంటే ఇండియాలో యూత్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది. ఆ యూత్ పాపులేషన్లో కూడా స్కిల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, స్కిల్స్ డెవలప్ అవుతున్నాయి. ఈ స్కిల్స్ డెవలప్ అవటం వల్ల ఏంటంటే ఆ స్కిల్స్ ఇండియాలోనూ ఉపయోగపడుతున్నది. తర్వాత ఈ స్కిల్స్ అవుట్ సైడ్ ఇండియా వెళ్ళి బయటికి వెళ్ళి కూడా వీళ్ళు ఆ స్కిల్స్ ఉపయోగించి బోల్డ్ డబ్బులు సంపాదించి ఇండియాకి పంపిస్తున్నారు. దే ఆర్ పంపింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఇంటూ ఇండియా. భారతదేశంలోకి బోల్డ్ అని డబ్బులు వెళ్తున్నాయి. క్యూంకి భారతదేశం నుంచి చాలామంది బయటికి వెళ్ళి ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు, బోల్డ్ డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ డబ్బులు మన ఇండియాకి వస్తున్నాయి. దే ఆర్ కమింగ్ బ్యాక్ టు ఇండియా. అప్పుడు పెరగదా, గ్రోత్ రాదా? వస్తుంది. సో అందువల్ల ఏంటంటే స్టే ఇన్వెస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్. అందుకనే ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంటు చాలా బాగుంటుంది. ఎందుకు బాగుంటుందంటే 30 years, నెక్స్ట్ 30 years బాగుంటుందంటే అర్థం ఏంటి? ఇండెక్స్ ఫండ్స్కి ఆ బెనిఫిట్ వస్తుంది కదా. ఇండెక్స్ పెరిగితే ఇండెక్స్ ఫండ్స్ ఎన్ఏవి పెరుగుతుంది కదా. అంటే సింపుల్గా కరోడ్పతి అంటే మనం ఏమీ చేయకుండా ఏదో కొంత డబ్బులు పెట్టేసి ప్రశాంతంగా కూర్చుంటే ఆ దానంతరం అది పెరుగుతూ పోతూ ఉంటుంది. ప్యాసివ్ ఇన్కమ్. మన పని మనం చేసుకుంటాం, మన పని చేసుకుని సంపాదించుకునే డబ్బులేవో మనకు ఉంటాయి. బట్ అవి వేడి నీళ్ళకి చల్లనీళ్ళు తోడులాగా అవి ఓ పక్కన ప్యారలల్ ఇన్కమ్ డెవలప్ అవుతూ ఉంటుంది. సో లైఫ్ స్టైల్ విల్ బి డిఫరెంట్. ఇండియాలో కమింగ్ 20 yearsలో లైఫ్ స్టైల్లో కూడా చాలా మార్పులు వస్తాయి కదండి. అందువల్ల ఏంటంటే మనం వీ షుడ్ బి ఫార్చునేట్. మనం స్టాక్ మార్కెట్లో ఉన్నాము, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము. కీప్ ఇన్వెస్టింగ్. అయితే ఇన్వెస్ట్మెంట్ గురించి అంతగా అవగాహన లేని వాళ్ళు, తర్వాత ఏ స్టాకు కొనుక్కోవాలి ఏంటి అనే స్టాక్ సెలక్షను ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి. న్యాచురల్ ఉండాలి. దీనికి నాలెడ్జ్ కావాలి కొద్దిగా. అలా లేని వాళ్ళు ప్లీజ్ సెలెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ రూట్. ఈ మ్యూచువల్ ఫండ్స్ రూటు వల్ల ఏంటంటే వాళ్ళు కష్టపడి వాళ్ళు బుర్ర ఉపయోగించి మన తరపున ఇన్వెస్ట్ చేసి పెడతారు. వాళ్ళు కొంచెం డబ్బులు తీసుకుంటారు, తీసుకోనివ్వండి. మనం తెలియకుండా చేతులు కాల్చుకునే కంటే వాళ్ళ చేతిలో పెడితే బెటర్ కదా. అంతేకాదు డైవర్సిఫికేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో అనుకోండి. మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండండి, అక్కడ వాళ్ళకు కూడా కొంత అమౌంట్ ఇవ్వండి, ఇన్వెస్ట్ చేయండి, అక్కడ కూడా ఇన్వెస్ట్ చేయండి. అట్లా చేస్తే దట్ వుడ్ బి గుడ్ ఎనఫ్. ఓకే అండి. సో మార్కెట్స్ యాజ్ ఎ హోల్ బుల్లిష్గా ఉన్నాయి. ఏదో గబుక్కుని సడన్గా వచ్చి పడితే తప్ప మార్కెట్లు తగ్గవు, పెరుగుతూనే ఉంటాయి. మధ్యలో కొంచెం కన్సల్టేషన్ వస్తుంది తప్ప
వీక్గా లేదు, బేరిష్ మార్కెట్స్ హ్యావ్ నాట్ ఎట్ ఎన్ష్యూర్డ్, అది సంగతి. ఓకే, సో ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.